సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట, దౌలతాబాద్ మండలాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట దెబ్బతింది. కోత దశకు వచ్చిన పంట వడగండ్ల వానకు నేల రాలింది. 6 కాలం శ్రమించి పండించిన పంట నేల పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాల వడ్లు వండేయాలనుకున్నాం. బాగా కచ్చితోటి పనిచేసినాం. ఈసారి పని చేస్తే అకాల వర్షం పట్టి రాళ్ళు పడి ఏమీ లేకుండా రాలిపోయినాయి. మాకు కనీసం ఆ దున్నుకానికి, ట్రాక్టర్ దున్నుకానికి పెట్టిన డీజిల్ మందం కూడా వెళ్లకుండా అయినాయి. దానికి అధికారులు, మన వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి చూసి గమనించి రాసి దానికి ఎంత నష్టపరిహారం జరిగిందని చూసి దానికి మాకు కనీసం మాకు ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సాయం అందించాలని, మాకు పెట్టుబడి సాయం అన్న కొంచెం అందించాలని మా యొక్క మనవి. 3 ఎకరాల వరి పంట మొత్తం నేల వాలిపోయింది. మొత్తం రాళ్ళు పడి ఏం లేకుండా రాలిపోయింది. ఇక ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలి మమ్మల్ని. ఇక్కడ పోసిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయింది. తాటిపాలు కూడా లేకుండా అయిపోయినాయి. అకాల వర్షానికి విపరీతమైన నష్టం జరిగింది మాకు. నిన్నటి కురిసిన వాన మిడిదొడ్డి కేంద్రంలో కురిసింది. రాళ్ళవాన. మేము 6 నెలల నుంచి కష్టపడ్డాం. ఎకరాకు 25 నుంచి 30 వేల దాకా పెట్టుబడి పెట్టి నిన్నటి వాన కురవడం వల్ల మొత్తం ఏం లేకుండా 100%గా ఒక 95% కూడా లేవు. ఇలా 95% రాలినాయి. ఒక 5% కూడా లేవు. ఇలా దీని మీద మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎంతో కష్టపడి పండించిన పంటను తీర సమయానికి నోటికి వచ్చే ముందు వర్షాలు పడి ఏం లేకుండా పోయింది. మీరు చూస్తూనే ఉన్నారు అది ఎట్లా ఉందనేది. దీంతో మాకు ఇంత కనీసం వడ్డీ దీన్ని మొత్తం పెట్ట 1 లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టా, ఏమీ రాకుండా పోయింది. అది కాదు, దీనికి ప్రభుత్వం స్పందించి సహాయ సహకారాలు రైతులకు అందించి మళ్ళీ నెక్స్ట్ పంటను మంచిగా మనకు దిగుబడి వచ్చేలాగా సాగు చేయడానికి తోడ్పడాలని ఆశిస్తున్నా. మరి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పర్యవేక్షించాలి. మరి ప్రతి రైతు కూడా ప్రతి నంబర్లో ఏ నంబర్లో ఎంత నష్టపోయింది, మరి ఏ ఏరియాలో ఎంత నష్టపోయింది, ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి మరి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము.